మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. హైదరాబాద్ నుంచి కామాక్షి రాస్తున్నారు. చేతిలో నుంచి కుంకుమ జారి నేల మీద పడితే అశుభమా? మంగళప్రదమైన ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి మన సంప్రదాయంలో. వాటిని భద్రమైనవి అంటారు. ఈ భద్రమైన ద్రవ్యాలంటే భగవంతుడికి ఇష్టం. అందుకని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాల్లో ఒక నామం భద్రప్రియా అని. భద్రమైన విషయాల పట్ల ప్రియమైన భావన కలిగిన తల్లి ఆమె. అందువల్ల అవి పవిత్రంగా మనం కూడా భావిస్తాం. అలాంటి వాటిల్లో పసుపు కుంకుమలు ముఖ్యమైనవి, ముఖ్యంగా మహిళల విషయంలో. పసుపు కుంకుమలు అనే మాట బాగా వ్యవహారంలో ఉంది. అది సుమంగళిత్వానికి సంకేతంగా దాన్ని భావిస్తాం. పసుపు కుంకుమ అంటాం కానీ నిజానికి కుంకుమే మొదటిది. అనడంలో పసుపు మొదట వస్తుంది, కానీ కుంకుమ పెట్టుకున్న తర్వాతనే పసుపు పాదాలకు రాసుకోవడం సంప్రదాయంగా ఉంది విధానంగా. ఈ కుంకుమ ఎప్పుడైనా పొరపాటుగా చేయి జారి కింద పడితే ఇది ఒక అశుభ సూచకంగా భావించే ఒక అభిప్రాయం ఉంది లోకంలో. ఇది సంప్రదాయం కాదు. దురదృష్టవశాత్తు ఏమైందంటే మన సమాజంలో సంప్రదాయం వేరు, మూఢ విశ్వాసం వేరు. కొన్ని మూఢ విశ్వాసాలు సంప్రదాయాలుగా చలామణి అవుతున్నాయి. నిజానికి కుంకుమ చేతిలోంచి జారి పడింది అనుకోండి, ఏ వస్తువైనా చేతిలోంచి ఎప్పుడైనా పొరపాటుగా జారి పడవచ్చు. ఏ వస్తువైనా జారి పడితే వచ్చే నష్టం ఏదో కుంకుమ జారి పడ్డా కూడా అదే నష్టం, అంతవరకే నష్టం. కుంకుమ వ్యర్థమవుతోందనే నష్టం తప్ప వేరే ఏదో ప్రమాదం, దానికి ఇది సూచకం అని భ్రాంతి పడడం, పొరపాటు దానికి ఏవో చేయాలనుకోవడం, ఇవన్నీ యథార్థం కాదు. ఒక్క క్షణం జాగ్రత్తగా ఆలోచిస్తే భూదేవి కింద పడింది, భూమి మీద పడింది. ఎక్కడ పడింది? భూమి మీద. భూదేవి ఎంత పవిత్రమైంది. భూదేవికి మనం కుంకుమ బొట్టు పెట్టగలమా? ఎంత అవకాశం వచ్చింది. అందువల్ల కుంకుమ భరిన పొరపాటున చేతి నుంచి జారి కింద పడి భూమి మీద ఆ కుంకుమ పడితే ఏదో ప్రమాదం జరిగిందనో, జరగబోయే ప్రమాదానికి ఇది అశుభ సూచకమనో దిగులు పడవలసిన అవసరం లేదు. భూదేవికి కుంకుమ పెట్టిన సంతృప్తి కలిగింది. ఇది ఈ అశుభం అనే విషయాలు ఎందుకు చెప్పారంటే, అలా అంటే జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో. సాధారణంగా పెద్ద కుంకుమ భరిని చేత్తో పట్టుకుని ఎప్పుడు వెళ్తారు? ఏదైనా ఉత్సవాలు అవి జరిగేటప్పుడు, పండగలు, పర్వదినాల్లో. ఈ తొందరలో అశ్రద్ధ చూపిస్తే పని ఆలస్యం అయిపోతుంది. కాబట్టి మొత్తం పని అంతా చెదిరిపోతుంది. ఆ కుంకుమ అంతా అక్కడ ఉన్న ప్రదేశాల మీద పడుతుంది, అక్కడ ఇంకా ఇతర వస్తువుల మీద పడవచ్చు, ఎవరి ఒంటి మీదైనా పడవచ్చు. ఇదంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త కోసం ఇది అమంగళం అంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటారనే అభిప్రాయంతో తప్ప పొరపాటుగా జరిగితే ఏ విధమైన దోషము లేదు. శాస్త్రం ఇలాంటి కూడని మాటలు చెప్పదు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి చాలా విశాలమైంది, గొప్ప ఆలోచనతో కూడింది. ఎక్కడ ఇలాంటి మాటలు లేవు. ఇలాంటివి ఎక్కడైనా వస్తే మూఢ విశ్వాసాలు తప్ప అది సంప్రదాయం కాదు. సంప్రదాయాన్ని మూఢ విశ్వాసం నుంచి వేరు చేసుకుని బ్రతకడం అనేదే విజ్ఞత. ఆ విజ్ఞతతోనే మహర్షులు ఏ మాటలైనా చెప్పారు తప్ప మరో విధంగా లేదు. ఎప్పుడైనా పొరపాటుగా అలా జారి పడితే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అనేది మనం గమనించాలి. మరి ఉత్తరం చూద్దామండి.